హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది ఎలా జరుగుతుంది, దాని గురించి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను. వీడియోని తప్పకుండా చూడండి. అలాగే ఎవరైతే ఫస్ట్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ మీకు పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న ఈ యొక్క స్కామ్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ యొక్క స్కామ్ ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళైతే మీకు ఒక 1000 కానీ ఒక 1000 నుండి ఒక 5000 వరకు అయితే మీకైతే అమౌంట్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. 5000 నుండి అమౌంట్ ఎక్స్ట్రా కూడా సెండ్ చేయొచ్చు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ సెండ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే అమౌంట్ పడిందేమో అనుకోండి ఫోన్పే లేదా గూగుల్ పేలో వెళ్ళి డైరెక్ట్గా అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు. అదే అందరు చేసిన తప్పు. దీనికైతే ఇలా చేయకూడదు. ఫస్ట్ అమౌంట్ పడిన వెంటనే ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఆగి వెయిట్ చేసి హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా లేదు అని అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మీరైతే చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ డైరెక్ట్గా అమౌంట్ పడ్డదని మీరు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసినట్లయితే మీకైతే అమౌంట్ అయితే ఖాళీ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే మీరు పిన్ ఎంటర్ చేస్తారో ఆ పిన్ నెంబర్ అనేది హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. మీ యొక్క అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో అదైతే డిడక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.